లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, జీవాధిపతి అయిన దేవానికి వందనాలు. ఈ దినం మాతో మీరు మాట్లాడడానికి మీరు వచ్చేశారు. మేము కూడా సిద్ధపడి వచ్చి ఉన్నాం. నాతో మాట్లాడండి. నీ కృప కుమ్మరంగా చేయండి. అయా, నువ్వు మాట్లాడుతుండగా మేము లోతైన పశ్చాత్తాపము పొందుకొని నీ రక్తము ద్వారా పరిశుద్ధపరచబడి నీ శరీరము నీ రక్తము పాలి భాగస్తున్న కృప మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఇప్పుడు వచ్చిన వారందరిని బట్టి నీకు వందనాలు. నీ దాసుడైన నన్ను నీ కార్యమును జరిగించడానికి కావలసిన అభిషేకము, బలము, శక్తి, నీ కృప మాకు అనుగ్రహం చేయమని, మా అందరితో మీరే మాట్లాడమని నీ నామమునకు మహిమ తెచ్చుకున్నాను. నీ దాసుడైన నా సకల భావోద్రేకములు నీ శిలువ చాటున మరుగుపరచమని మీరే మహిమ పొందుకున్నాను. సహాయం చేయండి. ఏ సంగతి పరిశుద్ధ పుణ్య శ్రేష్ఠ నామంలో వచ్చి ప్రార్థన వేడుకుంటున్నాను పరమ తండ్రి. హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ వచనము మనకు తెలియనిది కాదు. ఇట్స్ నాట్ అన్నోయింగ్ వర్డ్, ఇట్స్ నోయింగ్ వర్డ్. ఇది మన అందరికీ బాగా విదితమైనటువంటి వచనం, బాగా తెలిసిన వాక్యం. ప్రార్థనలో లేదా ప్రార్థనా కూడికలలో మనం మాట్లాడుకున్నటువంటి, మనం చెప్పుకుంటున్నటువంటి వచన భాగం ఇది. అద్భుతమైన వచన భాగం ఇది. విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని. మనకు ఏదైనా పని చేస్తే విసుగు వస్తుంది. భోజనం ఎంతవరకు చేస్తారండి? ఎప్పుడు కొంత ఎంత తిండి పిచ్చాడైనా, తిండి అంటే పిచ్చాడు అనుకోండి, నీకేంట్రా బాగా ఇష్టం, నాకు తిండి అంటే బాగా ఇష్టం అన్నది అనుకోండి. ఆ తిండి ఎంత తిండి పిచ్చివాడైనా వాడి ముందు భోజన పదార్థాలన్నీ పుష్కలంగా పెట్టితే కడుపు నిండినంత వరకు మాత్రమే తినగలడు. తర్వాత వద్దు 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 అంటాడు కదా, వద్దు వద్దు అని అంటాడు. పని చేసేవాడు అలసట వచ్చినంత పని చేస్తే అలసిపోతే మంచి పని చేయలేదు. ఏదైనా మనం ఏ పనైనా చేసినప్పుడు విసుగు అనేది వస్తుంది. మరీ ఎంత ఇష్టమైన పని అలా చేసి విసుగు వస్తుంది కదా. అవి రేట్ చేస్తారు, కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఇంకేదైనా డైవర్ట్ అవుతారు. డైవర్ట్ అవ్వాలి కూడా. అలాగ చదువుకుని ఉన్నా మంచిది కాదు. అలాగ చదువుకుని ఉన్నా మంచిది లగాలి. కాసేపు లేదు అటు ఇటు తిరుగుతున్నా. నేను నా డిగ్రీలో ఫాలోయింగ్ ఫార్ములా నేను చదువుకున్న రోజు గంట సేపు కదలకుండా చదివేవాడిని. ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకుని అటు ఇటు తిరుగుకుంటూ వచ్చేవాడిని. ఒక్కడిని ఎవరితో మాట్లాడేవాడిని కాదు. చదివిన విషయాన్ని అలా ఇలా చూస్తే అక్కడ నాకు కనబడుతుంది. ఆ 10 నిమిషాలు అలా చేసేవాడిని. మళ్ళీ అలాగొచ్చి నాకేదైతే కనబడుతుందో అది రాసుకుంటేవాడిని. మళ్ళీ అయిపోయిన తర్వాత కాసేపు అలాగా కళ్ళు మూసుకుని ఒక నిద్రలాగా ఉండేవాడు. మళ్ళీ లేచి నీరు తాగి మళ్ళీ గంట సేపు చదివేవాడు. ఇలాగా చదవాలి. చదివేటప్పుడు అలా కూర్చుని అలాగా చదివినా విసుగు వస్తుంది, అలాగ రాసినా విసుగు వస్తుంది. అందుకే జర్నీ చేసినప్పుడు
జర్నీలో మనం విసుగు 2 గంటల ప్రయాణం చేయాలి కదా. ఢిల్లీ నుండి వైజాగ్కి ఎంత ప్రయాణం? 3 రోజులు ప్రయాణం. ఈరోజు సాయంత్రం 7 గంటలకి ట్రైన్ ఎక్కితే ఈరోజు రాత్రల్లా జర్నీ చేయాలి, రేపు మొత్తం జర్నీ చేయాలి, ఆ మరుసటి రోజు తెల్లవారు అంటే 3వ రోజు తెల్లారి దిగాలి. అంటే ఈరోజు నేను మొన్న ఎక్కితే ఈరోజు దిగాలి వైజాగ్లో. అక్కడికి ఫ్లైట్ జర్నీ అనుకోండి 2 గంటల 20 నిమిషాలు ఢిల్లీకి. ఈ 2 గంటలు కూడా చిరాకు ఉంటుంది నైట్ అయితే. ఉదయం అనుకో కిటికీ దగ్గర ఉంటాం కాబట్టి కింద నుండి ఆ నదులు, ఆ కొండలు, అడవులు ఏమండి అవి అలా చూసుకుని ఏమైనా అక్కడ కనబడ్డాయి ఇంతకుముందు మనకి అని ఒక ఆలోచన చేసుకుని రకరకాల గాలిలో ఆ మబ్బులు చూసుకుని ఏదో ఊహలు వెళ్ళడం. ఇంకా బిజార్ అనిపిస్తే అక్కడ ఒక బుక్ ఉంటుంది, బుక్ తీయడం, చూడడం, లేదా మళ్ళీ ఫోన్ తీయడం. డైవర్ట్ అవుతుంటుంది మైండ్. ఉండలేదు గంట సేపు కూడా అలాగా ఉండలేదు. ఇంకోటి ఏదో చేస్తుంది. ఇది మనిషి తత్వం. మీకు అద్భుతమైన విసుగు రావచ్చు, కానీ ప్రార్థనలో విసుగు రావడానికి వీలు లేదు. విసుగక నిత్యము ప్రార్థన చేయము అనడానికి ఉపమానం చెప్పాడు యేసయ్య. ఇప్పుడు విసుగు అనేది ఎప్పుడు వస్తుందన్నాను నేను? భోజనం చేసేవాడికి విసుగు వస్తుందన్నాను. కొంతమంది కూర్చొని మాట్లాడుతుంది, ఎంత నువ్వు మాట్లాడిన అవతలాడు అలా మాట్లాడుతున్నాడు, విసుగు వస్తుంది. ఎందుకు వస్తుంది? ఆ మాటలు నీకు నచ్చట్లేదు, ఆ వ్యక్తి నచ్చనప్పుడు కదా. నచ్చలేకపోతే మన విసుగు వస్తుందండి, అంతసేపు అయినా ఉండాలనిపిస్తుంది కదా. నచ్చే వ్యక్తి పక్కన ఉంటే మరి కాసేపు ఉంటే బాగుంది, మరి కాసేపు ఉంటే బాగుంది. నచ్చని వ్యక్తి ఉన్నాడు అనుకోండి, విసుగు వస్తుంది. అప్పుడు ఏమంటాం? నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ తప్పింది. ఏ పని ఉండదు, తప్పించుకున్నాం. ఏమండి? విసుగు వచ్చేటప్పుడు మనం చేసే పనులు అలాగా. విసుగు ఎప్పుడు వస్తుందంటే మనకు నచ్చనిది జరిగినప్పుడు, మనం ఎక్స్పెక్ట్ చేసింది అక్కడ లేనప్పుడు కదా. అంతేనా? విసుగు ఎప్పుడు వస్తుంది? మనకు నచ్చనిది అక్కడ లేనప్పుడు, మనం అనుకున్నది జరగనప్పుడు విసుగు వస్తుంది. అవునా కాదా? నేను చెప్పండి, నాకు తెలిసి నేను చెప్పాను. లేకపోతే ఇంకొక మరం ఉంది తమ్ముడు నీకు తెలియదు అంటే నేను వింటాను. మనకి ఇష్టం లేనప్పుడు విసుగు వస్తుంది, నచ్చనప్పుడు విసుగు వస్తుంది, అనుకున్నది జరగనప్పుడు విసుగు వస్తుంది. భోజనం ఏమండి? భోజనం నచ్చని భోజనం పెట్టారు అనుకోండి, తింటారు ఎవరైనా? భోజనం బాగలేదు పెట్టారు, తింటారా? ఒక వ్యక్తి లేటుగా తినడానికి అర్థం ఏంటంటే వాడికి బాగా నచ్చిందని అర్థం. తొందరగా లేచిపోయాడంటే అర్థం ఏంటంటే భోజనం నచ్చలేదు గుడుక్కుమని. చిన్నప్పుడు పాట, ఎత్తి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకి వెళ్ళావా, పండుగ తెచ్చావా, గుట్లో పెట్టావా, గుడుక్కు మింగా. నాకు డౌట్, అది గుడుక్కుమని ఎందుకు మింగాలి? ఎప్పుడు కూడా చిలక మింగదు, పొడుచుకొని తింటది కదా. కథ ఏమైనా తప్పు రాశాడా ఏదో అనుకున్నా. అమ్మ కొడితే తోటలోకి వెళ్ళింది, అది ఎందుకు వెళ్ళింది? పండు తెచ్చుకుంది, ఉడుకుని మింగింది. దుఃఖంలో ఉన్నప్పుడు మనము ఆస్వాదించి తినలేము ఆహారాన్ని. హృదయం బాగా దుఃఖంలో ఉన్నప్పుడు రుచిని ఆస్వాదించి మనం తినగలమా చెప్పండి? ఏదో 2 మొదలు లేచిపోతాం. అదే తినాలని ఆశ అనుకున్న పదార్థం ఉన్నప్పుడు, అమ్మ ఇన్ని రోజులకి మంచి ఫుడ్ దొరికిందిరా బాబు అని హాయిగా కొసరి
నీటికి తృప్తిగా తింటాం. అప్పుడు ఇంచుమించు ఒక 20 నిమిషాలు లేదా పావు గంట పడుతుంది భోజనం. నచ్చని భోజనం తింటే 3 నిమిషాల్లో మేము లాగించేస్తాం. ఒకసారి నచ్చింది అనుకోండి, చాలా, నేనే కదా అందరూ అలాగే తింటారు. మరి కాస్త అడుగుతారు. ఎందుకు ఇష్టం, నచ్చింది. కొంతమంది వడ్డించడం కూడా అంత వివేకం ఉండదు. ఇది ఫలానా వ్యక్తికి ఇష్టమని తెలిసినప్పుడు వారి కొసరు వడ్డించాలి. చెప్తున్నాను, ఇది కూడా అభిషేకమే కావాలి. మళ్ళీ వంటకి అభిషేకం కావాలి, వడ్డించడానికి అభిషేకం కావాలి. ఒకేసారి పోగు మోసేస్తారు. ఎలాగా వంశాలు ఒక కుంభం తినండి. ఫంక్షన్ కిందప్పుడు కూడా వడ్డించే వాళ్ళకి తెలియదు. అందుకే నేను ఒకళ్ళు వడ్డిస్తే అడుగుతాను ఎటువైపు వేయాలి. బిర్యానీ దాంట్లో, చికెన్ కర్రీ ఆ బిర్యానీలోని, సలాడ్ బిర్యానీలోనే, ఆ చికెన్ ఆ పెరుగు అన్నీ కలిసిపోయి ఉంటాయి. మరి ఎలా తింటారు? పేరుకి ఇన్ని ఐటమ్స్ పెట్టామని చెప్పి ఆ ప్లేట్ సరిపోలా, స్వీట్ ముందు పెడతారు. పూర్వకాలంలో తీపి తింటే అరుగుతుంది, జీర్ణమని వాళ్ళు పెట్టేవారు. అదేంటి పెట్టేవాళ్ళు? పూర్వం పెట్టేవాళ్ళు పాయసాలు. ఇప్పుడు పాయసాలు కాదు, అప్పుడు తయారు చేసే పాయసాలు వేరు. అవి తింటే ఆకలి రెట్టింపు అవుతుంది, మరి కాస్త ఎక్కువ తింటారు. ఇప్పుడు పెట్టినదో ఆకలి చచ్చిపోద్ది. అందుకే స్వీట్ తినకూడదు ముందు. ఏమండి, స్వీట్ సెక్షన్ సైడ్కి పెట్టాలి. అది తెలుసుకున్న వాళ్ళు కొంతమంది సైడ్కి పెడుతున్నారు. ఇన్ని ఐటమ్లు పెట్టామని చెప్పుకోవడానికి కాకు ఖాళీ వాడు ఎక్కడ పెడతాడు? ఏదన్నీ కలిసిపోయి ఉంటాయి. ఇంకా కొంతమంది చాలా తినడు, బిర్యానీ అన్నము కలుపుకొని ఆ అన్నంలో చారు వేసుకొని మళ్ళీ వెళ్తూ ఉంటారు. ఏం తిండి ఇది? వడ్డించేవాడికి వివేకం లేదు, తిన్నవాడికి వివేకం. పాస్టర్ వడ్డించేటప్పుడు నేను చూసా, ఇంత పోగు వేసేస్తాడు. వాడు ఏం తింటాడు? మొన్న పాతపట్నం ఐదారు ఫెలోషిప్ ఏదైనా ఐదారు తీసుకొచ్చింది. అలాగే నేను చూసి బిర్యానీ చికెన్ పెట్టి పప్పు పెట్టారు అక్కడ. ఐదారేమో దిస్ ఈజ్ రాంగ్ డాక్టర్ తీసేయడం. అంటే ఇది వేరొక బోధ. అంటే అక్కడ ఏం మ్యాచింగ్ అవ్వాలి? చారు మ్యాచింగ్ అవ్వాలి, వివేకం ఉండదు. కానీ కొంతమంది పోగులా వేసేసి తినండి. ఎప్పుడైనా సరే కొంచెం వేయాలి, కొంచెం వేసి ఆయన తినిన తర్వాత మళ్ళీ ఇది పెట్టండి అని అంటే అది పెట్టాలి. ఏమండి, ఒక్కసారి వేసేసి ఇప్పుడు ఆయన వదిలేసేయడానికి పారేయలేము, ఏం చేయాలి. మళ్ళీ మేము ఎంతో ప్రేమగా వేస్తే ఆయన తినలేదని మళ్ళీ మనం మారు 1-2 స్పూన్లు వేసి ఆయన తిన్న తర్వాత మళ్ళీ ఆహారము వృధా కాదు. అవతల వారు తృప్తిగా తింటారు. ఒకవేళ ఆయన నచ్చలేదు నువ్వు తిండు కదా, అప్పుడు ఆహారం వేరే వాళ్ళకి ఇవ్వడానికి అవుతుంది. ఇన్ని రోజు వస్తారు, ఆయన కెలిపేస్తారు, ఆయన నచ్చదు, వదిలేస్తారు. ఆహారం ఉందా? అదొక పాపం. మళ్ళీ ఎవరికి పాపమే? తిన్నందుకు అతనే పాపము, తినాలనుకున్నా అలా చేసినందుకు నీకు పాపం. ప్రతిదీ దేవుడు లెక్కే, ఒక మెతుకు కూడా దేవుడు లెక్కేస్తాడు. కాబట్టి వివేకం ఉండాలి. ఈ మాటలను ఎందుకు నువ్వు వాక్యం చెప్పావు, ప్రార్థన అన్నావు, ఇక్కడ వెళ్ళిపోయి భోజనాల దగ్గరికి అని అనుకోకండి. మనం పెట్టేటప్పుడు ఎంత వివేకముగా పెట్టాలో తినేవాడు అంత వివేకంగా పెడతాడు కదా. అలాగే విసుగు రాకుండా ఉండడానికి ఒక భోజనము దగ్గర మనం తీసుకోవాల్సిన నియమాలు. అప్పుడు సంతృప్తి అవుతుంది. కడుపు నిండిపోయిందంటే ఏంటి? విసుగు కాదు, సంతృప్తి. మళ్ళా నేను అనుకున్న భోజనం అనుకున్న విధముగా నేను తిన్నాను.
ఇది సంతృప్తి. నచ్చేవాడు ఉన్నప్పుడు ఎన్ని మాటలైనా వినడానికి ఇష్టపడదు. వెళ్ళిపోతావా, కాసేపు ఉండొచ్చు కదా, ఉండరా కాసేపు అని అంట. బాగున్నారు, మనిషి ఇష్టమే, కానీ మాటలు బాగా కటువుగా ఇబ్బందిగా ఉంటాయి. అలాంటివి కూడా ఇసుగులాగా అనిపిస్తాయి. నాకు ఒకటి అర్థం కాదు, ఈ సందర్భం చెప్తున్నాను. మనిషి నచ్చుతాడు, మాట నచ్చదు అంటే ఇది కూడా స్వయం విరుద్ధమే. మనిషి నచ్చాడంటే మాట నచ్చాలి, మాట నచ్చాలి అని అంటే మనిషి ఆటోమేటిక్గా నచ్చాలి. అలాంటప్పుడు మనిషి నచ్చకూడదు. భాష సరిగ్గా మీరు మనిషి అనేది అంటే మనం ఎలా గమనిస్తామనంటే వాడి నుంచి వచ్చే మాటను బట్టి. దేవుడు అందరికి ఎందుకు ఇష్టం నాకు చెప్పండి? యేసు అంటే అందరికి ఎందుకు ఇష్టం? ఆయన మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఏమండి, ఆయన మాట్లాడే దేవుడు. మాటే ఇష్టం. సృష్టి సృష్టించినప్పుడు ఈ సృష్టికి కారణమైంది కూడా ఏంటి చెప్పండి? మాట. ఈ సృష్టిని సృజించడానికి కారణమైంది మాట. ఏమండి, తన స్వరము, తన శబ్దము, ఓం కారణాదము, దాంతో మొత్తాన్ని సృజించాడు దేవుడు. హల్లెలూయా. ఏమండి, అద్భుతంగా దేవుడు సృజించాడు. అందుకే దేవుడు అంటే అందరూ చేశాడు. తర్వాత రక్షణ, తర్వాత మిగతావన్నీ తాను సృజించడానికి వాడుకున్నదే మాటని. హల్లెలూయా. కాబట్టి మనిషి నచ్చాలి అంటే మాట నచ్చాలి. మాట బాగుంటే ఆటోమేటిక్ మనిషి నచ్చుతాడు. వాడు ఎంత కురీపి అయినా, ఎంత అందవిహీనంగా ఉన్నా మాట బాగుంటే ఆయన నచ్చుతాడు. అంతనే కాదు, అంత అందగాడు నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే చెత్త, నోరు తెరిస్తే బాధ కలిగించే మాటలే. అలాంటి వాడిని ఎవరైనా ఇష్టపడతాడా? అందగాడే కావచ్చు. నీ నోటి నుంచి వచ్చినందుకు. అందుకే దేవుడు కూడా అన్నాడు, బయట నుండి లోపలికి వెళ్ళింది నిన్ను అపవిత్రపరచదు, కానీ లోపల నుండి వచ్చి బయటకు వచ్చింది నిన్ను అపవిత్రపరుస్తుంది. కాబట్టి మాట మనల్ని అపవిత్రపరుస్తుంది. దేవుని స్తోత్రం. సరే, కాబట్టి ఒక మనిషి మాట మనల్ని ఇబ్బందికరంగా కలిగిస్తుంది, విసుగు వస్తుంది. ఏంటి విసుగు అటు ఇటు తిప్పుతున్నాం, మాకు విసుగు వచ్చేస్తుంది ఇప్పుడు విషయం చెప్పకపోతే అని. నీకు విసుగు రావడంలో న్యాయం ఉంటుందేమో, సరిగ్గా అర్థం చేసుకోకపోతే. అని అర్థం చేసుకుంటే మీకు విషయం అర్థమవుతుంది. ఏంటంటే, దేవుని దగ్గరికి ప్రార్థన చేయడానికి అందరూ పూనుకుంటారు. ఇది సందేశం చెప్తున్నాను, అందరిలో గమనిస్తాను. అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు. నాకు ప్రార్థన అంటే చాలా ఇష్టం. అంటే ప్రార్థన చేసావా అంటే ప్రార్థన చేసి, రాత్రి పడుకున్న ముందు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? చేతులు ఎత్తండి. 1 2 3 4 సరే, నలుగురే ప్రార్థన చేస్తున్నారు. తెల్లారు లేచినప్పుడు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? చేతులు ఎత్తండి. 1 2 3 4 5 6 7. కొంతమంది చేసుకోలేదు, చేయలేదు. యథార్థవంతులు. చేసిన వాళ్ళు యథార్థవంతులు, చేయలేదని ఒప్పుకున్న వాళ్ళు యథార్థవంతులు. వాళ్ళని దేవుడు దీవిస్తారు. చేయకుండానని చేశానని చెప్పుకున్నాను వేషధారణ. నేను ప్రార్థన చేస్తానని మరి ప్రార్థన చేసిన తర్వాత నువ్వు అనుకున్నది ఎందుకు జరగలేదు? మనకు కొన్నిసార్లు ఈ ఆలోచన ఉంటుంది. నేను ప్రార్థన చేశాను, అనుకున్నది జరగలేదు అని అంటే మనం కొన్నిసార్లు ఎలా సాక్షి అవుతామంటే, దేవునికి ఇది ఇవ్వడం దేవుని చిత్తం కాదేమో అనుకుంటాం. మంచి ఆలోచన.
మంచి అభిప్రాయం, అది తప్పనట్లేదు. కానీ అడగవలసిన రీతిలో కొంతమంది అడగలేదేమో, ఆ కోణంలో ఎందుకు ఆలోచించారు? మీరు ప్రార్థన చేసినప్పుడు ఇదివరకే అది పొంది ఉన్నారు అన్నారు కదా. విశ్వాసము అన్నది ప్రార్థనలో ఒక ప్రధానమైన అంశం. నేను చెప్పబోతున్న సందేశానికి దారమది. ప్రార్థనకు విశ్వాసం అన్నది చాలా అవసరమైన ముడిసరుకు. ఇప్పుడు దండ చేసినప్పుడు దారం లేకపోతే పూలదండ కానీ ముత్యాల దండ కానీ ఏది అవ్వదు. ప్రార్థనలో విసుగు ఎప్పుడు వస్తుంది అంటే, ప్రార్థనలో విసుగు ఎప్పుడు వస్తుంది అని అంటే, మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? మన దేవుడు న్యాయవంతుడు. దేవుడు న్యాయవంతుడు. దేవుడు నాకు ఇవ్వలేదని, దేవుడు నేను అనుకున్నది చేయలేదని, దేవుడు సరిగా నన్ను పట్టించుకోవట్లేదనే అభిప్రాయం చాలా మంది హృదయాలు ఎప్పటికీ ఉంది. అయితే బయటకు అనలేరు. ఎందుకు దేవుడు ఆయన చెప్తాం, కానీ దేవుడు నాకు అన్యాయం చేశాడు. ఆయన చెప్తాం, దేవుడు నాకు అన్యాయం చేశాడు. ఆయన ఇష్టం, దేవుడు ఇలా చేశాడు అని ఒక మౌన స్వరము నీ హృదయంలో నుండి వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఎవరు ఒప్పుకున్నపోయినా ఉంటాయి. నాకు దేవుడు చూపించింది మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఈ విషయం మీద నేను దేవునితో అడిగాను. చాలామంది ఇప్పుడు మనకు ఇష్టమైన వ్యక్తులు ప్రభువు నిద్రించి వెళ్ళిపోయినప్పుడు, లేదా మనల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు చాలామంది అంటారంటే, దేవుడు ఎంత అన్యాయం చేశాడు ఏంటి? దేవుడు ఎంత అన్యాయం కదా. ఆడపిల్లలు కన్నింటికి వచ్చారు, దేవుడు అంత అన్యాయం చేశాడు కదా. పిల్లలకు అన్యాయం జరిగింది, భార్యకు అన్యాయం జరిగింది, భర్తకు అన్యాయం జరిగింది అని హృదయంలో అనుకుంటున్నారు. ఇది ఎవరు ఒప్పుకోకపోయినా ఇది ఒక యథార్థము, చేదు యథార్థం, నమ్మలేని వాస్తవము, ఒప్పుకోలేని వాస్తవం. వాళ్ళ దేవుడు, ఏ దేవుడైనా, ఏ మతం వాళ్ళకైనా అలా జరిగినప్పుడు తప్పకుండా ఇలా జరుగుతుంది. ఆ గేట్ తీసి వెళ్ళిపోతున్నారు చూడండి. కాబట్టి మనకి ఎవరు కూడాను ఇది ఒప్పుకోవడానికి, ఇది ఒకవేళ పొరపాటును తెచ్చాం అనుకో, వీళ్ళకి అనుకున్నా తప్పని మళ్ళీ ఇంకా దాన్ని ఇంకా అబద్ధం చెప్పి మళ్ళీ దాన్ని ఒక కవరింగ్ అలా చేస్తారు. ఇద్దరు అలాగనే చేస్తారు, లేకపోతే నిన్న మనం ఏదైనా వేసేస్తారు. నువ్వు ఇప్పుడు అనుకోలేదేంటి అని అనేస్తాం. అని దేవుడు ఇప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు అని అంటాం. నీకు అలా జరిగితే కదా నీకు తెలుస్తుందని మనకు ఒక గట్టిగా ఒక మాట అనేదానికి అవకాశం ఉంది. నా తమ్ముళ్ళు చిన్నవాళ్ళు, మా అమ్మ చనిపోయింది. నేను కొంచెం తెలిసిన వాడిని. మా తమ్ముళ్ళు చిన్నోడు, నాని మన ఆరాధ్య దివ్య అమ్మ అంటుంటాడు. నాని
నాని బిర్యానీ మనం అనుకుంటాడు. హరి 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు వయసు. మా అమ్మగారి వాళ్ళకి అన్యాయం జరిగింది. అలాగే చాలా మంది అనుకుంటారు కదా, అన్యాయం జరిగింది, దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు అన్యాయం చేశాడు. బయటికి మనం చెప్పుకోలేకపోయినా ఇలాగ చాలా మంది అంటారు, అనడం నేను విన్నాను. వాళ్ళు బాధలో ఉంటారు కనుక మరి ఇంకా దేవుడు ఎప్పుడు ఆయన న్యాయవంతుడే అని ఒక చిన్నగా మాటని వచ్చేసాను తప్ప ఆర్గ్యుమెంట్ చేయాలి. కానీ దేవుడు ఎంత న్యాయవంతుడో ఈ వాక్యం మనం చెప్తారు. మీరు విశ్వవ్యాప్తి ప్రార్థన చేయాలి అన్నాడు కదా. ఎవరికైనా బాగులేనప్పుడు మనం ప్రార్థన చేస్తాం, లేదా అప్పుల్లో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడే నీకు నమ్మకం ఉండాలి. ఏంటంటే ఇది నేను విశ్వ చక్రవర్తి ముందు ఈ అప్లికేషన్ పెడుతున్నాను, ఇది నాకు తొందరలోనే దొరికిపోతుంది. ఏదో యాదృచ్ఛికంగా అనుకుని ప్రార్థన చేయడం కాదు, హృదయపూర్వకంగా నమ్మలా ప్రార్థన చేయాలి. ఒకరోజు చేస్తాం, రెండో రోజు చేస్తాం, మూడో రోజుకి అయ్యో దేవుడు ఇవ్వాల, దేవుడు జరిగించాల, దేవుడు చెయ్యలే అని అనేస్తాం. అవునా కాదా? యథార్థం అవ్వదు. ఆయన ఏదో అందరు చెప్తాడు కానీ దేవా నాకు కావాలి 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 కావాలంటున్నాడు. ఆయన ఇవ్వడు 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 అని ఇంకొక స్వరం వస్తుంది. స్వస్థత కావాలి తండ్రి అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరి నుండి ఆయన అంత వేసి స్వస్థపరచుడు, ఆయన స్వస్థపరచుడు అని నమ్మకం. ప్రార్థన అనేది ఇద్దరు వ్యక్తులను ఫలించాలంటే చేసినోడికి విశ్వాసం ఉండాలి, చేయించుకునేవాడికి విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. చేసినోడికి విశ్వాసం ఉండాలి, చేయించినోడికి విశ్వాసం అనేది ఉండాలి. ప్రార్థన చేస్తున్నవాడు ఇతను నువ్వు స్వస్థపరచు తండ్రి అని, నువ్వు స్వస్థపరుస్తున్నావు నాయనని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయించుకుంటున్నాడు, దేవా ఇదిగో నీ దాసుని ద్వారా చేస్తున్న ప్రార్థనను ఫలింపు చేయండి అని అలా. యువతల వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు పాపం అలాగే చేస్తున్నాడు. ఎలాగని? అతని స్వస్థత కలగాలనే చేస్తున్నాడు, అతని నొప్పులు తీరాలనే చేస్తున్నాడు, అతని కుటుంబ సమస్యలు పోవాలనే చేస్తున్నాడు, అతనికి ఆశీర్వాదం రావాలనే చేస్తున్నాడు. కానీ అవతల వ్యక్తి నెమ్మది నీరెప్పుడు కొంతమంది ప్రార్థన చేస్తుంటే ఇలా ఉండిపోతారు. కనీసం ఆ ప్రార్థన ఆలకించరు, కనీసం ఆ ప్రార్థన ఆలకించరు. ఏం ప్రార్థన చేస్తున్నారో ఆలకించరు, ఆదైనా అనరు, ఎటువంటి ఆశీర్వాదాలు వస్తున్నాయో అని ఆలోచించరు. నీ దాసుని పరిశుద్ధపరచు అని అంటున్నప్పుడు దేవా నిజంగా నాలో నా పాపాన్ని తీసే పరిశుద్ధపరచు అని అనరు. ఆ బలహీనత తీసేనప్పుడు నన్ను నిజంగా బలహీనతను తీసేనాలని అనరు. దైవజనుడో సహోదరు ఎవరో ప్రార్థన చేస్తుంటే మౌనంగా ఎలా ఉంది? అవును అవును అవును, ఎందుకు అవునో ఏటవునో ఏది తెలియదు. మనము అమాయకులముగా ఉండడం దేవుని చిత్తం కాదు. నువ్వు చదువు లేని దానివి కావచ్చు, చదువు లేని వాడివి కావచ్చు, కానీ వివేచన కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు అనేటటువంటి రారాజును దేవుడిగా కలిగిన సమాజం మనది. హల్లెలూయా. జ్ఞానమైన క్రీస్తును రాజుగా కలిగిన సమాజం మనది. అజ్ఞానముగా, అమాయకంగా, మౌనంగా, నమ్మకం లేనటువంటి అలాగే ఉండడం దేవుని చెప్పింది కాదు.
కాబట్టి ప్రభువునందు ప్రార్థన చేసేవాడికి విశ్వాసం ఉండాలి, చేస్తున్న వాడికి విశ్వాసం ఉండాలి. ఈ విశ్వాసం లేక విసుగు వస్తుంది. ఎవరు మరి చేయడం అంటే విసుగు వస్తుంది, మరి దేవుడు చేయడు. ఇదైతే దేవునికి ఇష్టం లేనటువంటి. ఏమంటే నీకు ఆశీర్వాదం రావడం దేవునికి ఇష్టం ఉండదా? మా మాట చెప్పండి, ఇది సైతన్ గారి కుట్ర కాకపోతే నీకు పెళ్లి కాకపోవడం దేవుని చిత్తమా? మరి వివాహ వ్యవస్థ ఎందుకు పెట్టాడు దేవుడు? పిల్లలు లేకపోవడం దేవుని చిత్తమా? గర్భఫలం యెహోవాకిచ్చి బహుమానం ఎందుకు పెట్టి అన్నాడు దేవుడు? ఏమండి మరి ఆలస్యం ఎందుకు అవుతుంది? దేవుని మహిమ నీలో ప్రత్యక్షమయ్యే సమయం ఒకటి రాబోతుంది. హల్లెలూయా. మీకు విషయం చెప్తాను చూడండి. మొన్న రవికి నేను చెప్పాను, ఆలస్యంగా పుట్టిన బిడ్డలు ఎవరు కూడా చరిత్రలో సాదాసీదా మనుషులు కారు. మీకు తెలుసో లేదు, సాదాసీదా మనుషులు కాదు. వాళ్ళు ఎంతో కొంత సమాజాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు. ఓపిరి గారు ఎప్పుడు పుట్టారండి? తెలుసో లేదు. చాలా సంవత్సరాలు, ఇంచుమించు 14-15 సంవత్సరాల తర్వాత పుట్టాడు ఓపిరి గారి వాళ్ళ అమ్మగారికి. ఇస్సాకు ఎప్పుడు పుట్టాడు? ఏమండి భక్తులు చాలా మంది ఆలస్యంగా పుట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. పుట్టిన తర్వాత వారు ఎంత ప్రభావపూరితమైన సేవ చేశారో కూడా. కానీ మన వాళ్ళు ఏమనుకుంటారంటే మరి ఇంకంతే, విశ్వాసం అనేది దేవుడు ఇస్తాడు. ఆయన అందుకొరకే భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. భూమి మీదకి అందుకే వచ్చాడు. నీ ద్వారా ఒక అద్భుతం సృష్టించబోతున్నాడు. నీ గర్భాన్ని ముట్టి దేవుడు ఒక అద్భుతమైనటువంటి శిశువును భూమి మీదకి ఇవ్వాలనుకుంటున్నాడు. వేకెన్సీ. నీ సమస్య ఏమైనా సరే దేవుని మహిమార్థము నిర్ణయ కాలములో సరిచేయడానికి దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇది మనకు తెలియజేయాలంటే ప్రార్థనలు విసుగొస్తుంది. విసుగొచ్చి ఎలాగవుతుందంటే దేవుడి మీద ఒక వ్యతిరేకమైన అభిప్రాయం కలుగుతుంది. దేవుడు ఏం చేశాడు నాకు? అంత మాట, అంత అది దేవదూషణ, పెద్ద పాపం అది. నా దేవుడు ఏదైనా చేయగలడు. హల్లెలూయా. నీ హృదయంలో దేవుడి మీద వ్యతిరేకమైన ఆలోచన పెట్టుకుని దేవుడు ఏదైనా చేయగలడు వ్యతిరేకం ఎలా చెప్పగలుగుతున్నావు? ఎలా చెప్పగలవు అసలు? దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అండి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు లేదు లేదు. అసలు ప్రార్థన ఎలా ఉండాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6:18 చూడండి. ఆత్మవైన ప్రతి సమయము నందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనం చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండు. హల్లెలూయా. ఎలా చేయాలి? పట్టుదలతో. చిన్నప్పుడు ఎవరు విన్న పాట, పట్టనేల పట్టు విడవనేల. పట్టు ఎందుకు పట్టాలంటే అది అయినా కూడా పట్టాలి. ఉడిం పట్టు అని ఒకటి ఉంది. ఉడిం పట్టు మీరు అందరూ విన్నారు, నేను చూశాను. ఉడిం పట్టు పూర్వం రాజులట పెద్ద పెద్ద గోడలు ఎక్కడానికి ఉడుగులు వదిలేవారు. ఆ ఉడుగు తోక పట్టుకుంటే ఆ ఉడిమే పైకి లాగేది. అది అసలు కింద పడదు.
ఉడుము తెలుసా? ఉడుము అంతమంది తెలుసు. మొన్న మా పెరట్లు చూశాను, పెద్ద ఉడుము. మా భార్య భర్తలు ఇద్దరు మా చివరి రూమ్లో ఉంది, ఏమంటే కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఎంత లావుతో తలలో పెట్టింది. ఇదే విచిత్రంగా ఉందని సరికి ఇంకేది ఉడుము. అమ్మ బాబు ఇక్కడ ఉడుము తిరుగుతుంది, పెద్ద ఉడుము. అది పట్టిన పట్టు చాలా గట్టిగా ఉంటుంది. నువ్వు గుణబంతో కొట్టినా అది సవదు. అంత ఇనుముతో నువ్వు దాన్ని బాగినా దానికి ఏం కాదు. పొడిస్తే చస్తుంది, కానీ దాంతో కొడికినా దానికి ఏం కాదు. ఏమండి, చాలా తోక దొరికింది అనుకో, నీకు బయటికి లాగదామంటే నువ్వు లాగలేవు. పెద్దలు ఏం చెప్పేవాళ్ళు, చిన్నప్పుడు చిన్న పొల తీసుకుని దానికి కిత్తలు పెడితే అప్పుడు అది సడలపోయిన పక్కన లాగేవాళ్ళంట. అది ఉరుము. అది అంత పట్టు దాని, అందుకే ఉరుము పట్టు అని అంటారు. ప్రార్థనలో ప్రతి ఒక్కరు ఉరుము పట్టు పట్టాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. నువ్వు అనుకున్నది దేవునికి ఇష్టమైనది అయినప్పుడు, నువ్వు చేసే ప్రార్థన దేవుడికి అనుకూలమైనప్పుడు, అది ఎందుకు జరగదో చూస్తానని చెప్పి నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అది విసుగక నిచ్చక ప్రపంచం ప్రార్థన చేయడం. సమస్త పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదల విజ్ఞాపనం చేయొచ్చు అన్నాడు. ఎవరైనా నా కోసం ప్రార్థన చేయండి అన్నప్పుడు నీవు అడుగుతున్నారంటే అర్థం ఏంటి? నువ్వు ప్రార్థన చేస్తే నాకు మేలు జరుగుతుంది. ఎవరు ప్రార్థన చేయండి. వాళ్ళు అడిగే వాళ్ళు కూడా నా కోసం ప్రార్థన చేయండి అంటే ఏదో మామూలుగా అడుగుతున్నారు అనుకోదు. వాళ్ళు అడగచ్చు. కానీ నువ్వు మాత్రం ఏమండి చాలా సీరియస్గా, అతడు పరిశుద్ధుడు, రక్షణ పొందినవాడు, దేవుని కుమారుడు, అతని కొరకు నేను ప్రార్థన చేస్తానని పట్టుదలతో ప్రార్థన చేయాలి. పట్టుదలతో ప్రార్థన చేయాలి. అది మనకు అర్థం కావడానికి లోకస్వార్తలో వచ్చిన ఉపమానం దేవుడు రాయించాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి, ఏమండి, అన్యాయస్తుడైన ఒక న్యాయాధిపతి ఇక్కడ కనబడుతూ ఉంది. నాకు న్యాయం తీర్చమని చెప్పి ఆయన దగ్గరికి వస్తూ ఉంది. అతడు ఒప్పుకోలేదు. తర్వాత అతడు అన్నాడు, నేను దేవుడికి భయపడకయు మనుష్యులకు లక్ష్య పెట్టకయు ఉండినని ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని. హల్లెలూయా. 7వ వచనం, దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గురించి మొర్ర పెట్టుకుని చుండని వారికి న్యాయము తీర్చడా. హల్లెలూయా. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. హల్లెలూయా. ఏంటి అర్థం చెప్పండి? అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి న్యాయము తీర్చమని ఒక ఆమె వచ్చింది. ఆ పేరు అన్యాయస్తుడు, న్యాయాధిపతి. ఆయన అన్యాయస్తుడు న్యాయాధిపతి అట. న్యాయం తీర్చమని వచ్చింది. ఒకసారి వచ్చింది, 2 సార్లు వచ్చింది, 3 సార్లు వచ్చింది, 4 సార్లు వచ్చింది, 5 సార్లు వచ్చింది. తనలో న్యాయం ఉన్నది, తన అడిగే విషయంలో న్యాయం ఉన్నదని గోజాడుతూనే ఉన్నది. తాను అడిగే విషయంలో న్యాయం ఉన్నదని గోజాడుతూనే ఉంది. అప్పుడు అన్నాడు, అతనే అన్నాడు, అతను ఎలాంటోడట, దేవుడికి లక్ష్య పెట్టినోడు మనుషుల్ని
లక్ష్యపెట్టను. అలాంటి వాడే సరే ఆమెకి నేను న్యాయం తీరుస్తాను అనుకుంటా. మరి నువ్వు ఆయన కన్న కొడుకు, నువ్వు ఆయన కన్న కుమార్తెలు, నీకు న్యాయం తీర్చడా? చెప్పండి. నువ్వు అడిగింది కూడా అలాగే ఎవరు అనుకోవడం నీ భ్రమ, నీ అవివేకం. ఆ అవివేకం ఆ భ్రమ ఏం చేస్తుందంటే మన చేత అనేక తప్పులు చేయిస్తుంది. దేవుడు కాని వాళ్ళ దగ్గరికి వెళ్ళేటట్లు చేస్తుంది. దైవములు కాని వాటిని మనం మొక్కేటట్లు చేస్తుంది. దేవుడికి మరి కాస్త గాయం పెడుతుంది. మనము తప్పులు చేసి దేవుడి మీద మనం తప్పులు చూపుతున్నాం. మనము సరిగా న్యాయాధిపతి దగ్గర రాకుండా దేవుడిని మనం ఇంతో చేస్తాం. ఒకరోజు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. పోలీస్ శాఖ వారు నాకు అన్యాయం చేశారు, నా కేసుని పట్టించుకోవట్లేదు. అసలు నీ కేసు ఏంట్రా? నువ్వే తెలుసుకోవాలి. మరి దేనికి నువ్వు అప్లికేషన్ ఇవ్వాలి, కేసు పెట్టాలి, ఏం జరిగిందో అడగాలి. అప్పుడు వాళ్ళు న్యాయం తీర్చకపోతే అప్పుడు నువ్వు తీర్పు తీర్చు. అవేమీ జరగకుండా పోలీస్ శాఖ వారు నాకు అన్యాయం చేశారు, పోలీస్ శాఖ వారు నాకు అన్యాయం చేశారు, ఏం న్యాయం? అందుకే ఆయన అన్యాయపు తీర్పు పొంది ఉన్నారు. సమాజంతో కాదు, క్రైస్తవ ద్వారా కూడా ఆయన అన్యాయపు తీర్పు పొందుతున్నారు. మనం అన్యాయస్తులమై ఉండి దేవుణ్ణి అన్యాయస్తుడిగా మనం చిత్రీకరిస్తున్నాం. తప్పు తప్పు తప్పు. ప్రార్థన సరిగా చేయాలి, విసుగగా చేయాలి, విశ్వాసంతో చేయాలి. హల్లెలూయా. ఏమండి? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం ప్రార్థన చేసినప్పుడు చాలా విషయాలు మనకు అడ్డొచ్చి గొప్ప ఆలోచనలు వెళ్ళిపోతాయి. మనం దేవుడి గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. కృతజ్ఞతాపూర్వకంగా అన్నాడు. దేవుడికి మన ప్రార్థన ఎలా తెలియజేయాలి? కృతజ్ఞతాపూర్వకంగా. దేవా, నువ్వు నాకు నా జీవితంలో ఇస్తున్నందుకు నీకు వందనాలు, జరిగిస్తున్నందుకు నీకు వందనాలు, చేస్తున్నందుకు నీకు వందనాలు, నువ్వు చేస్తున్న కార్యములు బట్టి నీకు వందనాలు. ఎంత అద్భుతంగా ఉండదు చెప్పండి. దేవుడు చేస్తున్న కార్యములు బట్టి వందనాలు అని అనుకొని నువ్వు ముందుకు సాగుతూ ఉంటే నీ ప్రార్థన ఎందుకు జరగదండి? ఎందుకు జరగదు? ఆయన అన్యాయస్తుడు కాదు, మనం అన్యాయస్తులము. మనం తప్పులు చేసేసి, మనం పాపాలు చేసేసి, ఆ పాపాలు సరిగా ఒప్పుకోకుండా ఏమన్నా మనం మూర్ఖులు. మన దోషాలు మనకు ఒప్పుకోవడానికి మన మనసు రాదు. అన్నిసేపు వాళ్ళకే తప్పన్నట్లుగా మనం చిత్రీకరిస్తాం. అవతల వాడు అయ్యగారు ఒక మాట అన్నారు కదా, నువ్వు ఎప్పుడైనా తీర్పు తీర్చినప్పుడు అవతలి వాడి పక్షముగా నువ్వు ఆలోచించప్పుడు తీర్పు తీర్చు. ఏమండి? ఫర్ ఎగ్జాంపుల్, నన్ను కలవాలని మన చెల్లి కరిష్మా పరీక్షలు రాయడానికి ఇన్ఫర్మేషన్ కావాలి, అన్నయ్యని కలవాలి అనుకుని వస్తుంది. నేను అందుబాటులో ఉన్నాను. ఉన్నా అరగంట తర్వాత రామ్మా అని నేను చెప్తున్నా. ఏడు మరీ గొప్ప అయిపోతున్నాడు అన్న. కనీసం ఒకసారి కాబట్టి ఒకసారైనా స్పందించాలి. ఇప్పుడు తర్వాత రమ్మన్నాడు. ఆ టైంలోనే నాతో మాట్లాడచ్చు కదా. పెద్ద ఇతనే బిజీగా ఉన్నట్టు అని ఆమె అనుకోవచ్చు. కానీ నా వైపు నుండి ఆమె ఆలోచిస్తే ఆమె అనుకోదు. రాత్రి 1 గంటకి ఫ్లైట్ దిగాను, ఇంటికి వచ్చాను. 3 రోజులు బట్టి సరైన నిద్ర లేదు, సరైన ఆహారం లేదు, అందులోనూ ఆర్థికపరమైన నష్టం జరిగింది. ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది.
తప్పిపోయాను, ఇంకో ఫ్లైట్ చేసుకోవాల్సి వచ్చింది, డబ్బులు వేస్ట్ అయ్యాయి, ఏమంటే చాలా ఇబ్బందులు అయ్యాయి. నిద్రపోదాము అనుకుంటే ఉదయాన్న మళ్ళీ స్కూలు 6 గంటలకి వెళ్ళి అక్కడ రిజల్ట్ డిక్లేర్ అయింది, అదంతా 12 అయింది. వచ్చి పడుకుందాము అనేసరికల్లా నా చిన్ననాటి స్నేహితుడు వచ్చాడు. వాళ్ళ పాప పుట్టినరోజు, వాళ్ళు క్రైస్తవుడు. అతనితో అలా ఉండిపోయింది. అలా ఉండిపోయేసరికి ఇప్పుడు నేను ఉన్న నాలుగు నా కుటుంబాన్ని లక్ష్య పెట్టుకోలేదు. వాళ్ళకి ఏమైనా అవసరమో నాకు తెలియలేదు. పాప తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం ఉందని అప్పుడు చెప్పేసరికి ఆమె విషయంలో సామలుకొని నిద్రలేదు. వచ్చేసరికి నేను నిద్రపోతున్నాను. నాకు సాయంత్రం రమ్మన్నాడు, వచ్చేసరికి ఏమో ఆ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు. 6 గంటలకు రమ్మన్నాడు, వచ్చేసరికి ఏమో బయటికి వెళ్ళిపోయాడు. 9 గంటలకు వచ్చేసరికి ఏమో పడుకుడిపోయింది. ఏది అన్న అలాంటి అని అనుకున్నది. ఇవన్నీ తెలియదు కదా, తెలియజేయడానికి కూడా నాకు టైం లేదు. నేనంత తెలియజేసినా వినే ఓపిక నేను లేదని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఆల్రెడీ నేను తీర్పుని ప్రకటించేస్తున్నాం. అప్పుడు ఎలా ఉంటుంది? ఇవన్నీ తెలిసిన తర్వాత నీ హృదయంలో అయ్యో ఎంత జరిగిందా, అనవసరంగా నేను తప్పుగా అనుకున్నాను మళ్ళీ అనుకోవాలి. ఇప్పుడు కూడాను అవతల వాని పక్షంలో ఉండి మనము ఆలోచన నేర్చుకుంటే చాలా వరకు సమస్యలు తగ్గిపోతాయి. అవతలి వారి పక్షంలో ఉండి మనము ఆలోచించగలగాలి. దేవుడు అది చేస్తాడు. హల్లెలూయా, దేవుడు అది చేస్తాడు. ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుని మనం కదిలించాలి. కన్విన్స్ అయిపోయావు దేవుడు కూడా. నువ్వు కన్విన్స్ చేస్తుంది ఎవరితో? దేవునికి. నువ్వు ఆయన్ని కన్విన్స్ చేయాలి, మనుషుల్ని కాదు. ఆయన కన్విన్స్ చేయాలంటే ముందు నీకు పరిశుద్ధత ఉండాలి, లోబడే తత్వం ఉండాలి, వినయం ఉండాలి. నువ్వు అడిగే ఆ కోరికలు, ఆ ప్రార్థనలు న్యాయం ఉండాలి. హల్లెలూయా. ఆయన కన్విన్స్, వెరీ గుడ్, సూపర్ అన్నాను, అదిగో అని చాలా సంతోషం ఇస్తుంది. దేవుడు సంతోషంగా నీకు ఇస్తే నీ జన్మ ధన్యం. హల్లెలూయా. దేవుడు ఇబ్బంది పడిస్తే నీకు చాలా నష్టం. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కానీ విసక్కుండా నీ ప్రార్థన దేవుని కన్వీనియన్స్ చేసేటట్లుగా ఉండాలి. కన్వీనియన్స్ చేసేటట్లుగా. అప్పుడు దేవుడు ఎందుకు ఇవ్వడు? అప్పుడు దేవుడు చూపిస్తాడు. ఇవ్వడం పక్కన పెడితే అసలు ఎందుకు నీకు ఇది జరిగిందో సమస్య చూపిస్తాను. ఇదిరా తల్లి, ఇదిరా నాయన, నువ్వు ఈ పరిస్థితుల్లో అనవసరం ఇరుక్కున్నావు. ముందు ఈ పరిస్థితుల్లో నీకు అది తీసేసుకో. నా శక్తి నీకు తోడే ఉంటుంది, నా బలం నీకు తోడే ఉంటుందని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రార్థన చేసిన ఆవిడ ఎక్కడికి వెళ్ళింది? ఆ విజ్ఞాపన పెట్టిన ఆవిడ ఎక్కడికి వెళ్ళింది? అన్యాయస్తులైన న్యాయాధిపతి దగ్గరికి వచ్చింది. కానీ ఆమెకు నమ్మకం ఏంటంటే నాకు న్యాయం జరుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే నా పక్షం న్యాయం ఉంది. హల్లెలూయా. అర్థమవుతుంది లేదా? నా పక్షం న్యాయం ఉంది కాబట్టి అతగాడు అన్యాయస్తుడైనా న్యాయం తీర్చాలి, తీరుస్తాడు అని పదే 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 వెళ్ళి లాస్ట్కి ప్రార్థనను చేజిక్కించుకుంది, న్యాయాన్ని సంపాదించుకుంది. హల్లెలూయా. దేవుని దగ్గరికి మనం అడగాలి, దేవా ఇది నా పరిస్థితి, ఇది నా పరిస్థితి, నాకు కావాలి, ఆశీర్వాదం కావాలి. హెబ్రీ దగ్గర యాకోబు చేసినటువంటి ప్రార్థన ఇది, నాకు ఎలాగైనా ఆశీర్వాదం కావాలి. ఆయన ప్రారంభం నుంచి ఇదే పరిస్థితి, నాకు ఎలాగైనా ఆశీర్వాదం కావాలి. దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఆశీర్వాదం ఉచితంగా దొరకదు. నేను పాపినైతే నాకు దొరకదు, నేను పాపము నుంచి విడిపించబడితేనే నాకు ఆశీర్వాదం దొరుకుతుందని
గ్రహించుకుని ఆ రకంగానే మళ్ళీ ప్రార్థన చేశాడు. దేవుడు అడిగినా ఎవడు ఎందుకు, దేవుడు అడిగినా నన్ను పరిశుద్ధపరచడు ఎందుకు, అడిగినా నన్ను అభిషేకించడు ఎందుకు అని అనుకోడు. అడిగినా నన్ను అభిషేకించడు, అడిగినా నాకు నా ప్రార్థన వినడు అని అనుకోలే. నిశ్చయంగా నీకు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. అప్పటికేనంటే ప్రార్థన విశ్వాసం ఉండాలి. ఇంకో మాట చెబుతున్నాను, ఇందాక చెప్పినట్టు దేవుడు ఎప్పుడు ఏ పరిస్థితుల్లో అన్యాయస్తుడు కాదు. వాడు దేవుడు అన్యాయస్తుడు అంటున్నారంటే వాడిలో వాక్యం లేదు, వాడికి రక్షణ లేదు, వాడు చాలా పాపం చేస్తున్నాడు. దేవదూషణ పాతకంలో మహాపాతకం, పాతకంలో మహాపాతకం, పాపాలకల్లా పెద్ద పాపం దేవదూషణ, పెద్ద పాపం. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు. మనకి ఏదైనా గాయం జరిగింది అని అంటే మన తప్పుదని బట్టి. అయితే ఎందుకు అనుమతించాడు అంటే నేను అక్కడ ఏదో పాఠం నేర్పించలేదు అంతే తప్ప నిన్ను అదే ఆ గాయపడే ఉంచాడన్నది దేవుని చిత్తం కాదు. యోగుకు ఇంత నష్టం జరిగిందండి, యోగుకి ఇంత నష్టం జరిగింది. మన యోగు కోసం చాలా విన్న తర్వాత ఏమండి హరిశ్చంద్ర అనేటువంటి మహారాజు భూమి మీద ఉన్నారు. చరిత్రలో, పురాణాల్లో, చరిత్రలో ఒక నవల. హరిశ్చంద్రుడు అనేటటువంటి వ్యక్తి చాలా కష్టాలు పడినట్లుగా మనం చెబుతారు. సత్యహరిశ్చంద్రుడు. నాకు ఆ పద్యాలంటే నేను నేర్చుకున్న తర్వాత నాకు చాలా ఇష్టమైంది. దాంట్లో ఒక పద్యం ఉంటుంది. అన్నదమ్ములను కన్న తల్లిదండ్రులను బంధువులు స్నేహితులు వెంట వచ్చినది అదే సత్యము, అదే యశస్సు. తిరమి సంపదల వెంట ఒకరీతి సాటిరా ఏ సరికి ఏ పరిపాటుడు అవశ్య ప్రాప్తం అబ్బానినెవరు తప్పించగరు. ఇంకా ఉన్నాయి. ఉన్నవాడునని, కలిగి ఉన్నవాడునని, ఏదో ఉన్నవాడునని గర్వం దేనికి? ఏమండి? కింకరుడే రాజగును, రాజే కింకరుడగును, కాలాను గుణంబు గాని ఆ పద్యం. ఏమండి? కాలాను గుణంబు సత్యహరిశ్చంద్రుడు పద్యం. పెద్దవాళ్ళకి తెలుస్తుంది. హరిశ్చంద్ర నాటకాలు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అన్ని పోగొట్టుకుంటాడు. అన్నదమ్ములు ఎవరు రారు రా బాబు, బంధుమిత్రులు ఎవరు రారు, అన్న తల్లిదండ్రులే రారు. ఏమండి? అవసరమైతే రాజు బికారు అయిపోతాడు, బికారు రాజు అవుతాడు. ఇవన్నీ కాలానుగుణంగా జరుగుతాయి అని అంటాడు. అది చూసి సత్యహరిశ్చంద్రుడు ఇంత గొప్పవాడు. మన బైబిల్లో అంతకు మించిన హరిశ్చంద్రుడు ఉన్నాడు, యోగు. ఏమండి? వెంటనే అన్నం ఒకదాని కొడుతుంది, ఒకదాని కొడుతుంది. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు. ఇవన్నీ దేవుని అనుమతితో జరుగుతున్నాయా లేదా నాకు చెప్పండి.
కదా, దేవుని అనుమతితోనే అని జరుగుతుంది. కొన్నిసార్లు మనకు వచ్చిన కష్టాలు నీ తప్పిదమ లేదు అన్నప్పుడు కూడా నీ కష్టాలు వచ్చినా సరే దేవుడిని నువ్వు నిందించకు. దేవుడికి అక్కడ నేర్పుతున్నాను. ఒకటి గమనించుకుని సౌదరి చెప్పి ముగిస్తాను. నీకు ఏదైనా కష్టం వస్తే ఒకరికి దేవుడి ద్వారా వస్తే అనుకుంటున్నావు కదా, ఆ కష్టంలో దేవుడు నువ్వు శాశ్వతముగా ఉంచడు. యోబుకు వచ్చిన కష్టాలు ఎవరికి రాలేదని మనకు తెలుసు కదా. యోబు అదే కష్టాలు ఉంచలేదు. ప్రారంభాధ్యాయులు చదివితే అయ్యో యోబు అందరికీ బాధ కలుగుతుంది. కానీ యోబుకు వచ్చిన శ్రమలు దేవుని అనుమతితోనే వచ్చాయని మనకు తెలియదు, ఆయన తెలియదు. కానీ సహించి ఉన్నాడు కనుక ఆ సమస్యలన్నీ పోయి 42వ అధ్యాయం 12వ వచనంలో యోబుకు వచ్చిన ఆశీర్వాదం చూడండి దయచేసి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరధికముగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల యజ్ఞలు, 1000 ఆరుగాడిదలను కలిగిను. మరియు అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి ఏమియాని, 2వ దానికి కెజియాని, 3వ దానికి కెరహప్పుకోని ఏళ్ళు పెట్టు. ఆ దేశమంతని 7 కుమార్తెలంతా సౌందర్యవంతులుగా కనబడలేదు. వారు తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములు ఇచ్చాను. అటు తర్వాత 740 సంవత్సరాల బ్రతికి తన కుమారులను 4 తరములను ఇచ్చాను. ఎమ్మట 7 కాలము నిండిన వృద్ధుడై, ఇప్పుడు చూడండి అంత ఆశీర్వాదం. 4 తరాలు తీసేది లేదు. దేవుడిగా చూడలేదు, రోగిగా చూడలేదు, నష్టపోయిన వాడిగా తరాలను చూడలేదు. ఎలా చూడలేదు? అసలు యోబు కుమార్తెలంత అందగత్తులు ఎవరు లేరు. అంత అందమైన కుమార్తెలను కన్నాడు, అంత బలమైన కుమారులను కన్నాడు. అంత పశు సంపద వృద్ధి చెందింది, ఆస్తిపాస్తులు వృద్ధి చెంది. ఎప్పుడు దేవుడు నాకు ఇస్తాడు. ఎంత సమయంలో దేవుడు నాకు ఇస్తాడు. నా పక్షం కాబట్టి ఎవరి పక్షం ఉంటాడండి దేవుడు. నేను ఆయన కుమారుణ్ణి, నేను ఆయన కుమార్తెని. నేను ఆయన కోసం నష్టపోయినప్పుడు, నేను ఆయన కోసం నష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు నన్ను కాక ఎవరిని ఆశీర్వదిస్తాడు? ఈరోజు 45వ దైవ దినోత్సవ వార్షికోత్సవానికి ఆర్థిక సహాయం అందించిన వారందరూ ఈ కోవకు చెందిన వారు. నేను దేవుడి కోసం ఇస్తున్నాను. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఇప్పుడే నాకు కలగకపోవచ్చు, భవిష్యత్తులో నాకు దేవుడు ఆశీర్వదిస్తాడనే కమిట్మెంట్ కలిగిన వాళ్ళే మొన్నందరూ నష్టాల్లో ఉన్న ఇచ్చిన వాళ్ళని రాకపోతున్నారు. ఇవ్వాలని ఆశ నుండి కనీసం ప్రయత్నం చేయలేకపోతే వాళ్ళని పక్కన పడదు. ఇవ్వాలని ఆశ ఉంది, ప్రయత్నం కనీసం చేయలేదు. మనం ఏమన్నాం? 100, 200, 1000 రూపాయలు ఎంతో ఇవ్వండి. ఎంత అద్భుతంగా జరిగిందండి అన్నింటి. దీనిలో ఖాళీ భాగస్తులు అందరూ ధన్యులు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇది ఒక రికార్డెడ్ చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం. ఇది ఒక చరిత్ర అయిపోయింది. నేను మా కళ్ళకు నేను చెప్తాను, సాక్ష్యం చెప్పింది చెప్తాను. విశ్వాసం అందరినీ పురుగులకి నాయకులైన వారు పురుగులకి వారి అద్భుత కార్యం నెరవేర్చారు. హల్లెలూయా. ఈ ఆశీర్వాదంలో అందరూ కార్యనిర్వహిస్తారు. ఎందుకంటే కార్యం జరిగింది? ప్రార్థన. ఎప్పుడు చేస్తున్నారండి ప్రార్థన? ఎన్నో సంవత్సరాలు వెంటనే జరిగిపోలా. ఈరోజు రావడానికి ఎన్నో సంవత్సరాలు. మీకు గుర్తుందో లేదు, యాకోబు దేవుడు నీకు మనం పరిణామాల మీటింగ్ పెట్టక ముందు నేను ఇదే స్థలం మీద ప్రకటించాను. ఒరిస్సాలో ఉన్న అనేక మంది ప్రశ్నలకు మీరు సమాధానం. హల్లెలూయా.
దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, నన్ను వాడుకోబోతున్నాడు, మనందరి ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ఆ మాట నేను ప్రకటించి 3 సంవత్సరాలు అయిపోయింది. 3వ సంవత్సరానికి యాకోబు దేవుడిని ఒడియా పోస్తాను అంగరంగ వైభవంగా వింటాయి ఈ రోజు మన సంఘంలో దేవుని స్తోత్రం కలుగుతుంది. అద్భుతం ఇంకా ఉన్నాయి. మనం ప్రార్థన చేసుకున్నాము, అలాగే చేసుకున్నాం. వెంటనే జరిగిపోవాలని ఎక్స్పెక్ట్ చేయగలం. యేసుక్రీస్తుల వారి శిలువ యుద్ధమే కొన్ని వేల ఏళ్ళు పట్టింది. హల్లెలూయా. ఆదికాండం 3వ అధ్యాయంలో పరిగణించిన విషయము కొన్ని వేల ఏళ్ళ తర్వాత నూతన నిబంధన గ్రంథంలో ఆ యజ్ఞం పూర్తయింది. ఆశీర్వాదకరమైనది ఎప్పుడు కూడా ఆలస్యంగానే జరుగుతుంది. అంత మాత్రాన విసుగకండి, నా దేవుని అన్యాయస్తులుగా మీరు ప్రకటించకండి, అన్యాయస్తులను చిత్రీకరించకండి, హృదయంలో కూడా దేవుడు అన్యాయస్తులని అనుకోకండి. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, ఆయన కొరకు ఎంత తీసుకెళ్ళి మనము తీసుకోవచ్చు. అల్లెలూయా, అల్లెలూయా. కాబట్టి ప్రభువు మనం చేద్దాం. మనం కమిట్మెంట్ కలిగి ఉన్నాం. దానికి విసుగకుండా ప్రార్థించాలి. అందరూ కూడా ప్రార్థనలో విసుగొచ్చిందంటే కార్యాలు జరగవు. కొన్నిసార్లు ప్రార్థన చేసి లాస్ట్ టైం అనుకుందంటే నేను ఇష్టం ఏదో చేసేవాడు. ఒక వ్యక్తికి స్వస్థత కావాలని ప్రార్థన చేసేసి ఏమి ఇష్టం ఆయన తీసుకెళ్ళినట్లుగా లాస్ట్కి ఈ ప్రార్థన కూడా ఏం చేస్తుంది? అవడం కదా. ఎందుకు రావాలి? అది మీకు కూడా నమ్మకం పోతుంది. ఇదేదో దేవుడు ఏదో కొంచెం తేడా ఉంది, స్వస్థపరచుడు ఏమో. నేను చెప్తున్నాను, ఎవరు స్వస్థత కోసం ప్రార్థన చేసినా నేను ముందు ఓఫర్ గారిని పెట్టుకుని ప్రార్థన చేయాలి. అక్కడ లేపాడండి దేవుడు. క్యాన్సర్ నో మెడిసిన్. అది మన ఏదో ప్రాస్టేట్ క్యాన్సర్. మీరు ఇంటికెళ్ళి నెట్లో చూడండి, వాట్ అబౌట్ ప్రాస్టేట్ క్యాన్సర్ అని యూట్యూబ్లో కొట్టండి. అది అంత క్యూర్ కాదు. మనం బలమన్నా అంతకంటే ముందు బలం కంటే అధిక బలం వచ్చేసింది. దేవుడు స్తోత్రం కలుగుతుందా. రెండో ఒక బుద్ధి చేస్తున్నాను. మొత్తం బక్క చిక్కిపోయి స్కెలిటన్లాగా అయిపోయి ఏంటి బాగా నిర్వహించిపోయి 10 రోజుల్లో చనిపోతారు అన్నారంట డాక్టర్లు. 10 days అప్పుడు గారు చెప్పారంట ఆయన చనిపోతారండి 10 రోజుల్లో. పౌరులు గారు 10 రోజుల్లో చనిపోతారు. అనేక మంది పరిశుద్ధులు ఆ పరిశుద్ధుడి కొరకు ప్రార్థన చేశారు. విసుగక విశ్వాసముతో నిత్యం ప్రార్థన చేశారు. వీళ్ళు ప్రార్థనతో పాటు ఐదవ కూడా విశ్వసించారు. దేవుడు దిగి వచ్చాడు, ఆయన కలిశాడు. నువ్వు బ్రతుకుతావని చెప్పడానికి వచ్చాను, నువ్వు తావు, నువ్వు ఉంటావు, నా కార్యాలు చేస్తావు. మళ్ళీ లేదు అని ఇప్పుడు చూడండి, మొన్నటి నాడు గుంతలేదు, మళ్ళీ ఫుల్గా గుర్తొచ్చింది. రాయలే ఆదివాసి ఎవరు రాయలు, అసలు రాయలే. చక్కగా వాళ్ళు గుర్తొచ్చింది. లేసేవాళ్ళు నీటిగా అబ్బా ఎంత అందగాడని మా నాన్న అనుకున్నాను. దగ్గరికి చూశాను కదా. మరి ఆయన ఎప్పుడూ నిద్ర లేని వాడే, మీకు తెలుసు. ఏమంటే జాగరణ ఎప్పుడు చేస్తున్న వ్యక్తి, నిద్ర రానివాడు కాదు, జాగరణ కలిగిన వ్యక్తి. ఈ కింద ఈ గొప్ప ఎర్ర కాటుకు పెట్టినప్పుడు ఎర్ర ఉంటుంది అయ్యారు.
కళ్ళు మాత్రం మామూలుగా ఉంటాయి. దేవుని దగ్గర కన్నీరు కార్చి గోజాడి జాగరణ చేసిన వ్యక్తికి అలా కళ్ళు తయారయ్యాయి. విశ్వాసంలో ఆయన ఒక పెద్ద కొండ. హల్లెలూయా. మీరు ఎవరి గురించి దేని కోసం ప్రార్థన చేసినా 5 అడుగులు పెట్టుకోండి. 10 రూపాయలతో సేవ చేశాడు స్టార్ట్ చేసి కొన్ని వేల మంది గుండెల్లో ప్రవక్తగా నిలిచిపోయాడు. హల్లెలూయా. ఎలా చేద్దాం? మన ముందు ఇప్పటికీ ఉన్నాడు కదా ఆయన. మనకి మన ఆత్మీయ తండ్రిగా చెప్పుకున్నాయి. మరి ఎందుకు మనకు ప్రార్థన చేసిన అవిశ్వాసం కలగాలి? అని అక్కడ నెరవేర్చిన దేవుడు, ప్రతి న్యాయమైనటువంటి కోరికలు తీర్చుకున్న దేవుడు మనకెందుకు తీర్చు? కాబట్టి మనకి విసుగొద్దు. అయితే ఈరోజు దేవుడు చెప్పారంటే మనం ఇంక విసుగు పొందకుండా ప్రార్థన చేయాలని, మనకు నమ్మిక కలిగి ప్రార్థన చేయాలని, దేవుడు నా జీవితాన్ని ఖాయం చేస్తాడని నమ్మకం కలిగి ప్రార్థన చేయాలని దేవుడి గురించి మన సంఘానికి తెలియజేస్తున్నాడు. ప్రకటన చేసేవాళ్ళకి తీర్పే. హల్లెలూయా. ప్రకటించేవాళ్ళకి తీర్పే. కాబట్టి ఈ విషయంలో మనము జాగరూకులమవుదాం, విసుగు గురించి ప్రార్థన చేద్దాం. విసుగకుండా మన న్యాయమైన ప్రతి కోరికను దేవుని సన్నిధిలో నడుద్దాం. రెండిద్దరూ అత్యవసరమైన ప్రార్థన ఏంటంటే మన పరిశుద్ధత. మాకు పరిశుద్ధత కావాలి, నా పాపాలు తీసివేయాలని, నన్ను క్షమించని మనం ప్రార్థించాలి.